జగనే కరెక్ట్ అండి. కొద్దిమందికి జగనే కరెక్ట్ అనే మాట రాయేష్ మహాజన్ అంటే వైసీపీ వాళ్ళు అందరూ ఇక కిందకి మైకి అంటే తల కిందకి కాళ్ళు పైకెడేస్తారు. రాయేష్ కూడా ఒప్పేసుకున్నాడు జగనే కరెక్ట్ అనేది. అయితే జగనే కరెక్ట్ అండి కొంతమందికి కొన్ని సందర్భాల్లో. ఆ సందర్భాలు ఏంటనేది మన వాళ్ళు లైవ్లోకి వచ్చే ముందు వేరే టాపిక్ మాట్లాడి ఆ సందర్భాలు ఏంటనేది మీకు చూపిస్తాను. నేను బాగా హాట్ టాపిక్ నడుస్తుందండి మా బుచ్చి గారి గురించి. బుచ్చి చౌదరి గారు చాలా మంచి వ్యక్తి. ఆయన 6 సార్లు 7 సార్లు ఏకగ్రీవం ఎక్కిసాడు. అంటే ఏకగ్రీవం అంటే పోటీ లేకుండా కాదు, అప్రతిహతంగా అనమాట అండి. రాజమండ్రి రూరల్లో ఆయన చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుడు దాకా ఒకే విధంగా ప్రేమాభిమానాలు కురిపించగలిగే గొప్ప నాయకుడు, డౌట్ లేదు అందులో. లేదంటే అన్నిసార్లు ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా నెగ్గటం అసాధ్యం. అలాంటి బుచ్చి చౌదరి గారు ఆయన మీద ఈ రోజున వైసీపీ సోషల్ మీడియా మొత్తం తిరగబడిపోతుంది. ఏంటయ్యా ఇందుకీ బుచ్చి చౌదరి గారు చేసిన గౌరవం ఏంటి, నేరం ఏంటి అంటారా? ఒకసారి ఆయన ఏమన్నాడు ఎందారండి. నేనేమంటావు, నువ్వు గంగమ్మ జాతరలో పొట్టేడు తరలు నరికినప్పుడు నరుకుతాం అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు. నిన్ను చంపేస్తే తప్పే ఉంది. నేను అంటున్నా తప్పే ఉంది, నిన్ను చంపేస్తే తప్పే ఉంది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మారమని చెబుతున్నా. నీకు ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి అదే మాట. అంటే ఆయన ఇంకా తర్వాత వేరే చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అందరూ గోల్ ఏంటంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తానన్నారు. చంపేస్తారు అంటావా నువ్వు? అసలు నీ వయసుకి నువ్వు ఎలాగా అనుకుని పులోమని రెచ్చిపోతున్నారండి. మీకు ఎక్కడ చూసినా అదే. వైసీపీలో ఉన్న ఒక విషయం ఏంటంటే అండి, ఒక గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఎత్తుకున్న పాయింట్ చెడ్డదా మంచిదా అనేది పక్కన వదిలేస్తారు. అయ్యి బాబు మురుగుతారండి, బేపచ్చగా మురుగుతారండి. వచ్చి వినేవాడు కూడా ఇదేంటి ఇంతమంది మురిగేస్తున్నారంటే ఇది నిజమేమో అనిపించేసేలాగా భ్రమ కలిగిస్తారు. అయితే ఇప్పుడు బుచ్చయ్య గారు అన్నారు ఆ మాట ఆయన ఎందుకన్నాడు చెబుతాను రండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మహానుభావుడు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడ్డాడు. మారి టీడీపీని రప్ప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడ్డాడు. మన అభిమానస్తుడై ఎవడో ఒకడు బుద్ధి లేనోడు రప్ప కోసేస్తానంటే ఈయన మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన ఏం మాట్లాడాలండి? రప్ప కోసేస్తాడని సంతోషిద్దాం అంటున్నాడు ఈయన. టీడీపీని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, టీడీపీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవడో వచ్చి రప్ప కోసేద్దాం అంటే నేను సంతోషిస్తాను అంటే వాళ్ళని చంపేస్తే నేను సంతోషిస్తాను. ఈ మాటలో ఎవరికి తప్పు కనిపించలేదండి. అంటే ఒకవేళ తప్పు కనిపించినా టీడీపీ క్యాడర్ మేము ఎలా ఉంటాం అంటే సర్లే రాజకీయాలు అంతా మామూలే కదా, సర్లే ఏదో నోరు జారు అంటే ఎవరికి ఆ మాట్లాడబట్టి అనుకుంటాం. కానీ వైసీపీ వాళ్ళు అలా కాదండి. ఇంత చిన్నది దొరికితే అయ్యి బాబు లబోదిబో మనం గోలెట్టేసి రోడ్లో దొరిలేసి ఏడ్చేస్తారు, బట్టలు చింపేసుకుంటారు. ఎందుకు? నెక్స్ట్ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతారు. మంచిది కాదు. అదిగో టీడీపీ వాళ్ళని ఎవడో కొరగాడు రప్ప నరిగితే గంగమ్మ తల జాతరలో మంచిదేనంట. అది ఏంటండి శాడిజం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు నేను మిమ్మల్ని సూటుగా అడుగుతున్నాను, ఇలా ఉంటే రాజకీయాల్లో మీరు ఎలా ముందుకెళ్తారండి? ఏంటండి ఈ కక్ష రాజకీయాలు ఏంటి ఉడుకుమూత రాజకీయాలు ఏంటి? అవతలోడు గెలుపుతాడు. ఇప్పుడు క్రికెట్ ఆడతామండి, ఎవడోడు గెలుపుతాడు. గెలిచినందుకు ఆయన చంపేస్తామా? ఆయన చంపేయాలని కోరుకుంటామా? ఇది ఏం పద్ధతి అండి? ఇది నాకు అర్థం కాదు. ఏమంటే నేను నిన్న కూడా చెప్పాను, ఈయన హింట్ ఇచ్చాడు. ఆడెవడో అంటాం కాదు, నేను కూడా వస్తే అదే చేస్తానని హింట్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు జనరల్గా మన సినిమాల్లో చూస్తుంటాం, మనకి రా ఏజెన్సీ ఉంది, అలాగే పాకిస్తాన్ వాళ్ళకి ఐసీసీ ఏదో వాళ్ళకి ఏజెన్సీ ఉంది. వీళ్ళు ఎవరితోనే ఎక్కడైనా మాట్లాడుకోవాలనుకున్నప్పుడు కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. వాళ్ళు ఒక మాట మాట్లాడేసి వదిలేస్తారు. వదిలేస్తే వీళ్ళు ఎలా మాట్లాడారంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాళ్ళు మాట్లాడింది 1 సార్లు రికార్డింగ్ వింటారు. విన్న తర్వాత ఓకే ఈ పాయింట్ కనెక్ట్ చేస్తే ఇదిగో ఈ మెసేజ్ వచ్చింది అని కనిపెడతారు. అలాగే ఇక మా బ్యాక్ ఎండ్ టీం కూడా కనిపెట్టింది. ఈయన ఏం మాట్లాడాలనుకున్నాడో అసలైన ఆయన మాట్లాడి మధ్యలో కట్ చేస్తే దానికి వచ్చిన కోడ్ లాంగ్వేజ్లో ఆయన మాట్లాడాలనుకున్న మాట ఇది. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదిగో ఆయన అన్నదే. అయితే మధ్యలో ఆయన ఏమన్నా అడిగినట్టు క్రియేట్ చేశాడు, అంటే జస్ట్ ఒక కాన్వర్సేషన్. కానీ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? ఆ వైసీపీ శ్రేణులందరికీ ఈయన ఇచ్చిన కోడ్ లాంగ్వేజ్ మెసేజ్ ఇది. నేను నిన్న మొన్న కూడా చెప్పాను. ఆయన అంటున్నాడు, ఎవడో అంటున్నాడని కేకలేస్తున్నారేంటి? ఇగో నేను అంటున్నాను,
గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు తను నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం అని చెప్పాడు. ఈయన ఎలా అంటే తప్పలేదట. దీనికి అవును నువ్వు మమ్మల్ని చంపేస్తారు, మా టీడీపీ కార్యకర్తలను చంపేస్తారని నువ్వు అన్నావు కదా, నిన్ను చంపితే తప్పే ఉందని బుచ్చే చౌదరి గారు కోపంలో మాట అంటే అమ్మ భూమి బద్దలాసిపోయినట్టు, సునామీ వచ్చి భూ అంతా కొట్టుపోయినట్టు. ఏట్రా ఏడుపులే, ఓవరాక్షన్ ఏడుపులు, ఏట్రా ఏడుపులు. ఇంకొక వీడియో పెట్టానండి మీకు, ఇంకో వీడియో పెట్టాను చూడు. మనోడు జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఒక వీడియో మాట్లాడా, ఇదే అనుకుంటా. ఇతను డైరెక్ట్గా అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా నరకటం, కొట్టడం, చంపేయటం, సప్త సముద్రాల అవతలున్న లాక్కొచ్చేయటం, గొడ్లోడ తీసేయటం, ఇదే వచ్చా ఇతనికి? ఏమన్నా జగన్ గారు మీకు అదే వచ్చా? అంతేగాని పరిపాలించడం, రాష్ట్ర ప్రజలను బాగా చూసుకోవటం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, రాజధాని కట్టడం ఇవేమీ రావా మీకు? మీరే కరెక్ట్ అండి, వైసీపీ వాళ్ళకి మీరే కరెక్ట్. అన్న సంగతి అందరికీ కూడా తెలుసు. ఇవాళ నంద్యాలలో జరుగుతూ ఉన్నది ఉప ఎన్నిక మాత్రమే కాదు, మోసపూరిత. ప్రజలెవరూ యుద్ధం చేయనక్కర్లేదు, వారి చూపుడు వేలుతో ఈవీఎం అనే విష్ణు చక్రాన్ని తిప్పుతూ చంద్రబాబు నాయుడు గారి కౌరవ సామ్రాజ్యాన్ని కూకటి వేలతో సహా ప్రకటించి వేయాలి. తల్లి తండ్రిని చంపేసి తల్లిని తండ్రిని లేనివాడినని చెప్పి ఏడ్చినట్టుగానే ఇక్కడ నంద్యాల ఎన్నికల్లో కూడా సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. నాకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, అసలు మనకి ఎవరికీ తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు ఈయనకి ఏ ద్రోహం చేసాడో అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గుడు అంటాడు, అన్యాయస్తుడు అంటాడు, గన్ పెట్టి కాల్ చేయాలంటాడు. ఏమండి అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అరే వైసీపీ పేటీఎంస్ ఇప్పుడు ఎవడైతే గొడ్డలు చెప్పుకుంటున్నారో మీకు చెప్తున్నాను ఎదవల్లారా, అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అప్పటికి ఇంకా ప్రతిపక్షం కూడా పూర్తిగా లేదు, ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక ఎంపీ అయి ఉంటాడు. అతను వచ్చి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని రోడ్డు మీద కాల్చి పారేస్తాడట, అది తప్పులేదు. ఇప్పుడు వచ్చి రప్ప రప్ప నరికెత్తాడట, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు, రప్ప రప్ప నరికెత్తాడట, ఎవడన్నా నరికితే ఆనందిస్తాడట, సంతోషమే కదా అంటున్నాడు. మరి ఇదేటరా నరకడం ఏంటరా, చంపుకోవడం ఏంటరా, బుద్ధి ఉందా లేదా? ఇది గెలిపోవటం అంతే, ఇది రాజకీయాలు చేయాలి కానీ నరుక్కోవడం చంపుకోవడం ఏంటరా అంటం లేదు. అబ్బే అలా చెప్తే చాలా మంచిది కదా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అంటున్నాడు పబ్లిక్గా, అది తప్పులేదు. నువ్వు ఇలా మాట్లాడినప్పుడు నిన్ను చంపేస్తావు మేమంటే తప్పు ఏంటంటే అది పెద్ద నేరం. ఇప్పుడు ఓన్లీ అమ్మ జీవితం భలే ఆడతారా బాబు మీరు ఆట. జనాలు అందరూ ఎరిపప్పలు అనుకున్నారా? ఈ ఆట మీరు 5 సంవత్సరాలు ఆడేసి ఏది ఉంటే అది తప్పుడు ప్రచారం చేసుకుంటూ, ఏదంటే అది మ్యానిపులేట్ చేసుకుంటూ వెళ్ళారు. ఏం చేశారా మిమ్మల్ని జనం? చిత్తు అన్నారు కదా, కూర్చోబెట్టారు కదా, మళ్ళీ అదే ఆట ఆడతారేటి? ఆల్రెడీ నువ్వు షార్ట్ పిచ్ బాల్ వేసినప్పుడు 6 కొట్టేసాడు అన్నాక నువ్వు బాల్ మార్చాలి కానీ మళ్ళీ షార్ట్ పిచ్ వేస్తున్నావు. షార్ట్ పిచ్ వేస్తే మళ్ళీ వెళ్ళిపోద్ది, మళ్ళీ దాటేద్ది, మీ బతుకులకి మారవా ఇంకా. అదండి ఏమిటి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఏమనుకుంటాడో తెలియదు కానీ ఖచ్చితంగా ఎవరైనా చంపేసైనా సరే ఇప్పుడు అధికారంలోకి వెళ్ళిపోవాలైనా, లేదా రేపు అధికారంలోకి వస్తే చంపేస్తాం పొడిచేస్తాం. అసలు మీరు ఇప్పుడు అధికారంలో లేరు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ అందరికీ చెప్తున్నాను, మేము అధికారంలోకి వస్తే పొడిచేస్తాం, మేము అధికారంలోకి వస్తే పీకేస్తాం, మేము అధికారంలో వస్తే గొలికేస్తాం అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు అధికారంలో లేరు, ఇప్పుడు అధికారంలో ఉంది మేము. ఇప్పుడు మీరు ఎలాంటి వార్నింగ్లు ఇవ్వటం అంటే ఎలా ఉంది తెలుసు? అది డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకు వెళ్ళి తొడగొట్టిందంట. ఏమవుతుంది? తొడ మెడలు రెండు ఎక్కిపోయి చక్కగా అది జాయింట్ బిర్యానీ అయిపోద్ది. ఎవడైతే ఇలా రెచ్చగొడుతూ ఎవడైతే తెలుగుదేశం కార్యకర్తలను వేస్తాం, జనసేన కార్యకర్తలను వేస్తాం అని మారుతున్నారో మీరు కూడా ఆ డిక్కీ బల్సిన కోళ్ళు అంటుళ్ళే. మీరు ఇంకా ఎక్కువగా ఓవర్గా ఎగిరేసారనుకో ఖచ్చితంగా జాయింట్ బిర్యానీ ఖాయం. మేము చంపేయడం నరికేయడం రప్ప రప్పలు ఉండవు కానీ బొక్కలోకి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. ఏం బతుకులండి ఇవి? అదండి ఇప్పుడు ఆయన పరిస్థితి. అయితే జగనే కరెక్ట్ అని ఎందుకనంటే అండి, ఇప్పుడు లోకేష్ గారు ఆయన ఏం చేసినా విమర్శే వైసీపీ వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా దాన్ని విమర్శించేయటమే. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మనం పాత సామెత ఒకటి ఉంది, అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి మొత్తం అన్నం అంతా తినేయక్కర్లే, 2 మెతుకులు పట్టుకుంటే చాలు.
అలాగే జగన్మోహన్ రెడ్డి గారి 2 మెతుకులు పట్టుకొని చూద్దాం. ఆయన ఏం చేశాడు రీసెంట్గా, ఇవాళ తారీఖు ఎంత, ఇవాళ నుంచి నిన్న మొన్న అవతల మొన్న రీసెంట్గా ఆయన చేసిన యాక్టివిటీస్ ఏంటి, రీసెంట్గా యువనాయకుడు నారా లోకేష్ గారు చేసిన యాక్టివిటీస్ ఏంటి, అసలు ఈ రాష్ట్రానికి నాయకుడు ఎవరు, ప్రతినాయకుడు ఎవరు, హీరో ఎవరు, విలన్ ఎవరు, చాలా సింపుల్గా తెలిసిపోద్దండి. ఇప్పుడు ఇది నేను ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగానో లేకపోతే అధికార ప్రతినిధికి చెప్పట్లే, ఆంధ్రప్రదేశ్లోనే ఒక సామాన్య పౌరుడిగా చెప్తున్నాను. మీరు పార్టీ దోల, కులం దోల, మతం దోల అన్ని పక్కన పెట్టి జాగ్రత్తగా ఆలోచించి చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి ఈ మధ్య? రెండుదండి, ఎక్కడండి ఇది? గుంటూరు మిర్చి ఆడికి వెళ్ళాడండి. ఎందుకు వెళ్ళాడు తెలీదు. గుంటూరు మిర్చి ఆటికి వెళ్ళి అక్కడ మిర్చి రైతులు రెచ్చగొట్టి సెక్యూరిటీ ఇస్తారా, సెక్యూరిటీ లేదా అంటే పర్మిషన్ ఉండదు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ జనాలు వెళ్ళి రెచ్చగొట్టడం ఈయన పని. ఈయన గుంటూరు మిర్చి ఆటికి వెళ్ళి అక్కడ గొడవ క్రియేట్ చేశాడు. అక్కడ పోలీసులు కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేశాడు. ఈ మధ్యలో ఏం చేసిన పని ఇదే టైంలో ఇతను ఇలాంటి గొడవలు చేస్తున్న ఈ టైంలో మరి లోకేష్ గారు ఏం చేస్తున్నారు? ఫస్ట్ అండి అదే టైంలో ఈయన ఏం చేయడంటే పార్ట్నర్షిప్ విత్ టాటా పవర్ వాళ్ళతో పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఎలాంటి డెలిగేట్స్తో మాట్లాడుతున్నాడు ఈయన. ఈ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రి. ఆయన మాట ఇచ్చాడు ఈ రాష్ట్రానికి, నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని. ఆ 20 లక్షల ఉద్యోగాలకి కావాల్సిన ఏర్పాట్లు ఆయన అసలు నిద్రపోతున్నాడు లేదో కూడా తెలియదు. ఇది హానెస్ట్గా చెప్తున్నాను, నేను హానెస్ట్గా చెప్తున్నాను. ఈ టాటా పవర్ వాళ్ళతో ఈయన చర్చలు జరుపుతున్నాడు. మీరు రండి, ఇండస్ట్రీలు పెట్టండి, ఇక్కడ పిల్లలకు ఉపాధి కల్పించండి, ఈ పవర్కి సంబంధించింది ఏదైనా రాష్ట్రానికి ఉపయోగపడేది ఏంటి. ఇది జగన్మోహన్ రెడ్డి మిర్చి ఆటలో గొడవ పెడుతున్న సమయంలో, జగన్మోహన్ రెడ్డి అక్కడ శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేస్తున్న అదే సమయంలో నారా లోకేష్ గారు చేస్తున్న పని ఇది. ఏమండి తర్వాత చూద్దారండి. ఇది ఎక్కడంటే రాప్తాడు ఏదో పలకరింపుకు దేనికి వెళ్ళాడండి. పలకరింపు మళ్ళీ చావుల దగ్గరికి, శవాల దగ్గరికి వెళ్తాడు ఈయన. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ భావోద్వేగాలు రేజ్ అయి ఉంటారు జనం. అక్కడ జనాలు రెచ్చగొట్టడం ఈజీ. సో అక్కడికి వెళ్ళి రాప్తాడు వెళ్ళి జనాలు రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేశాడు. ఆ రెచ్చిపోయిన జనం, వీళ్ళు ఇచ్చిన 10 మంది ఆగేసిన జనం వీళ్ళు హెలికాప్టర్ని ఎరగొట్టేపోయారు. అయితే జగన్ గారు అక్కడ ఇలాంటి రప్చర్ క్రియేట్ చేస్తున్న ఇదే సమయంలో అక్కడ శాంతి భద్రతల సమస్య, జనాలు కొట్టుకునేలాగా ఎదుటోళ్ళ మీద ఇది గొడవ రచ్చ చేస్తున్న ఇదే సమయంలో లోకేష్ గారు ఏం చేస్తున్నారు చూద్దారండి. వాద్వాని ఫౌండేషన్తో అవగాహన ఒప్పందం అటండి. పరిపాలన ఎమర్జింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వేగం సాధించడానికి వాద్వాని ఫౌండేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంబంధించిన ప్రతినిధులు, ఒప్పందాలు ఈ పనిలో ఉన్నాడు ఆయన. ఇదే టైంలో జగన్ గారు ఏం చేస్తున్నారండి? ఎక్కడికో వెళ్ళి ఈ నాడే చంపేశారు, ఆ నీడే చంపేశాడు, ఈడి పేక్ కోసాడు, ఆడి పేక్ కోసాడు అని జనాల మీద రెచ్చిపోవటం. లేదా ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ అని చెప్పేసి ఇప్పుడు ఈయన చేసే పని ఇది. లోకేష్ గారు రెడ్ బుక్ అంటే రెడ్ బుక్లో ఎవడి పేరు రాసాం, ఇవాళ ఎవరిని వేసేద్దాం, ఎవరిని రప్ప నరికేద్దాం, ఎవరిని రప్ప నరికెత్తే చూసి ఆనందిద్దాం అనుకోవట్లేదు ఆయన. లోకేష్ గారు చేసే పని ఇది. కానీ జగన్ గారు చేస్తున్న పని ఎలా ఉందండి? ఏంటండి పద్ధతి ఏంటండి? ఇంకా ఆయన పద్ధతి మార్చుకోడా? ఒక కన్స్ట్రక్టివ్ విధానంలో ఓ ప్రతిపక్ష నాయకుడు ఎలా బిహేవ్ చేయాలో అది ఎప్పటికీ నేర్చుకోడు ఆయన. ఆ చుట్టుపక్కల ఉన్న కూడా చెప్తున్నారా, లేకపోతే మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారా? నాకు అర్థం కాదు. కనీసం మన రాష్ట్రానికి పలానా వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకోవాలంటే కనీసం ఒక ఇది ఉండాలి, ఒక ఫీల్ ఉండాలి కదా. పొదులి జగన్ గారు ఈ మధ్య వెళ్ళింది పొదులు టూర్కి వెళ్ళాడు. పొదులు టూర్కి వెళ్ళి అక్కడ గొడవ, అక్కడ మహిళల మీదకి రాళ్ళు రప్పలు ఇచ్చి మహిళలను కొట్టించేశాడు, పోలీసు వాళ్ళు కొట్టించేశాడు. అక్కడ ఒక గొడవ, అక్కడ ఒక అశాంతి, ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లాలని చేసే ఓ ప్రయత్నం. ఇది ప్రతిపక్ష నాయకుడు చేసే పనే ఇది? జగనే కరెక్టా? అదే టైంకి ఈయనేం చేస్తున్నాడు? ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవల ప్రారంభం. మంగళగిరి నియోజకవర్గంలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల సేవలని ఆ రోజున ప్రారంభిస్తున్నాడు ఆయన. అతను ఎలా ఉన్నాడు, ఈయన ఎలా ఉన్నాడు? అతనేం పనులు చేస్తున్నాడు, ఈయనేం పనులు చేస్తున్నాడు? చాలా సింపుల్ కదా ఇది. మొత్తం అన్నం అంతా తినక్కర్లేదు కదా.
నిన్న కాక మొన్న ఎక్కడికి వెళ్ళాడు, పల్నాడు వెళ్తే అక్కడ 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయి, ఆ కుటుంబాలు 2 రోడ్డును పడిపోయి. ఈయన ఎందుకంటే సంవత్సరం క్రితం చచ్చిపోయినాడు కోసం వెళ్ళాడట, ఇప్పుడు వెళ్ళేదని చంపేశాడు. ఏంటి పద్ధతి ఏంటి? ఇదే టైంలో ఈయనేం చేస్తున్నాడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇగో ఎవరో ప్రతినిధులతో మైక్రోసాఫ్ట్తో మీటింగు. ఏమండి, మీటింగ్ విత్ శానిటరీ వర్కర్స్ ఇన్ సింప్లిసిటీ. చూడండి ఒకసారి, అక్కడ టీ తాగుతూ వాళ్ళతో పాటు కూర్చుని టీ తాగుతూ వాళ్ళ కష్ట సుఖాలు ఏంటో తెలుసుకుంటున్నాడు. ఎవరు లీడర్ అంటే? ఇప్పుడు ఒక సినిమాలో విలన్ లాగా ఎప్పుడు చూసినా హీరోని ఇబ్బంది పెట్టడానికి ఏదో గొడవలు క్రియేట్ చేసి, కుట్రలు క్రియేట్ చేసి, అశాంతి క్రియేట్ చేసే ఆ జగన్మోహన్ రెడ్డి హీరోవా? లేదా ప్రజల కోసం, పిల్లల కోసం ఉద్యోగాలు, రాష్ట్ర భవిష్యత్తు, ఇగో శానిటరీ వర్కర్ల వాళ్ళ కష్ట నష్టాలు ఏంటో వాళ్ళలో ఒకడై మమేకమై, నేను పొగట్లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఎవరు కావాలి ఈ రాష్ట్రానికి? ఈడ్రో బాబు, నాకు అర్థం కాదు. ఇనాగ్రేటెడ్ అశోక్ లేలాండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బస్సా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఆ బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఓపెన్ చేస్తున్నారట. నారా లోకేష్ గారు చేసే పనులు ఇవి. రాష్ట్రంలో ఉన్నత వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కోతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇక్కడ ఎంతసేపు ఈయన ఆలోచించినా మన యువత, మన రాష్ట్రం, మన అభివృద్ధి. జగన్ గారు ఎంతసేపు ఆలోచించినా గొడవ, మడ్రో, రప్ప లేకపోతే ఎవడొకరిని చంపేయటం, లేదా రెడ్ బుక్ రాజ్యాంగం అని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయటం, ఈ రాష్ట్రం అశాంతితో ఉంది, ఇక్కడికి ఎవడో పెట్టుబడులు పెట్టొద్దు అనేది క్రియేట్ చేయటం. మొన్న ఏం చేశాడు? అక్కడ అమరావతి ప్రాంతంలో వేశ్యలు ఉన్నారని చెప్పించాడు వాళ్ళ దీని నుంచి. అంటే అమరావతి ప్రాంతం డెవలప్ అవ్వకూడదు, అక్కడికి ఎవరు ఇన్వెస్టర్లు రాకూడదు. జగన్ గారు ఇక్కడికి చేపలు, రొయ్యలు, పీతలు అమ్ముకునే షాపులు తీసుకొచ్చారు. కానీ లోకేష్ గారు ఇక్కడికి మైక్రోసాఫ్ట్ని, టోనీ బ్లేర్ని కలిశారు నిన్న. అతను ఎవరంటే యూకే ప్రెసిడెంటా, మాజీ ప్రెసిడెంట్ అనుకుంటా. టోనీ బ్లేర్ని కలిసి అక్కడి నుంచి ఏం తీసుకురావాలి ఈ రాష్ట్రానికి, ఆ స్థాయిలో లోకేష్ గారు ఆలోచిస్తూ ఉంటే ఈ చేపలు, రొయ్యలు ఇవి తీసుకొచ్చి అసలు ఇలాంటివి వస్తాయా అని ఎవరన్నా అనుకున్నారా? అదేదో గొప్పలాగా. ఏంటి ఈ వ్యక్తి పరిస్థితి? ఇప్పుడు నిన్న యోగా డే జరిగింది. యోగా డే కొన్ని లక్షల మందితో యోగా డే నిర్వహించి మొత్తం అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యే స్థాయి కార్యక్రమాన్ని నారా లోకేష్ గారు చేపట్టారు. దానికి మోడీ గారు కూడా అన్న మాటలు ఒకసారి వినండి. तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं। योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया। और इसके लिए भाई लोकेश अनेक बधाई के पात्र है। और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है, भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए। मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी గతంలో మీకు గుర్తుందో లేదో మోడీ గారు చంద్రబాబు గారితో మాట్లాడేవారు, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేవారు, లోకేష్ గారితో అంతగా రెప ఉండేది కదా ఆయనకి. కానీ లోకేష్ గారు చేసిన ఒకే ఒక్క పని యోగాంధ్ర నిర్వహించటం. అది ఈ దేశం, ఈ రాష్ట్రం ఒకటే కాదు, ఈ దేశం ప్రపంచమే నివ్వెరపోయే స్థాయిలో నిర్వహించాడు ఆయన. ఇంకా డైరెక్ట్ అయిపోయారు మోడీ గారు. లోకేష్ గారిని డైరెక్ట్గా మోడీ గారు ఎలా ప్రశంసిస్తున్నారో మనం చూసాం. అంటే ఏ స్థాయికి ఎదిగిపోయాడు ఆయన. మొన్నటిదాకా ఈ వైసీపీ వాళ్ళు నీచంగా హేళన చేసిన ఒక వ్యక్తి, ఒక యంగ్స్టర్, ఆల్మోస్ట్ కుర్రోడు, ఈ రోజున దేశ ప్రధానితో ప్రశంసలు పొందే స్థాయికి ఎదిగేశాడు. జగన్ గారు ఎక్కడున్నారు? ఎప్పుడన్నా జగన్ గారిని మోడీ గారు ఇలాగ ప్రశంసించడం, ప్రధాని ప్రశంసించడం మనం ఎప్పుడన్నా చూసామా? కనీసం ఈ రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రి పదవి తెచ్చుకోగలిగాడా జగన్మోహన్ రెడ్డి గారు?
ఈయన యోగాంధ్ర నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం నిర్వహించారు అప్పట్లో? క్యాసినో. ఇక లోకేష్ గారేమో మోడీ గారిని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్యాసినో కింగ్ ఎవరో ఉన్నారండి, తెలంగాణలో ఉంటాడు ఒక ఆయన. ఏదో పెద్ద అవి ఉంటాయి ఏంటి, ఫామ్ హౌస్లు అవి ఉంటాయి, బాగా సౌండ్ పార్టీ లాగా ఉంటాడు. అతన్ని తీసుకొచ్చాడు. ఏం పేరండి అతని పేరు? గుర్తుందా? ఏదో పేరు అతనిది. లోకేష్ గారు మోడీని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని క్యాసినో కింగ్ని తీసుకొచ్చాడు ఇక్కడికి. ఏం పద్ధతి అండి అసలు? ఈ రాష్ట్రంలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఆ వైసీపీని సపోర్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నానండి. ఎటు చూడండి, ఏపీ ప్రభుత్వం సిఐఏ ఏపీ జాయింట్ కన్సల్టేటివ్ ఫోరం తొలి సమావేశం, సిఐఏ వాళ్ళతో సమావేశం. మనం ఇందులో నారా లోకేష్ గారు, అలాగే టీజీ భరత్ గారు, వీళ్ళు ఎలాంటి వర్క్స్ చేస్తున్నాడండి ఆయన? అన్నీ ఒప్పందాలే. స్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థ ఒప్పందం చేసుకోవటం, ఏమండి? వరాకిల్తో ఏపీఎస్ఎస్డిసి కీలక ఒప్పందం చేసుకోవటం, ఫౌండేషన్ ఫర్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ న్యూ యూనిట్ ఎట్ శ్రీ సిటీ, రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ వాళ్ళతో మీటింగ్. ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్యలో చేసినాయి. నేను ఎప్పుడుకో ఆయన గెలిచిన దగ్గర నుంచి ఏం చేశాడు చూపించట్లే. ఈ గెలిచిందే ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి ఈ గొడవలో కుట్రల్లో అల్లర్లు చేస్తూ ఉంటే అదే సమయంలో నారా లోకేష్ గారు చేస్తున్న డెవలప్మెంట్ చూపించాను. ఇప్పుడు ఆయన ఆల్రెడీ మొన్న కేంద్రం ఢిల్లీకి కూడా వెళ్ళాడు. ఢిల్లీకి వెళ్ళి ఇంకే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూపించడానికి టైం కూడా సరిపోదు. ఢిల్లీకి వెళ్ళి ఎవరెవరు వెళ్ళారనుకున్నారు? ఢిల్లీకి నారా లోకేష్ గారితో టీం వెళ్ళింది. దాంట్లో పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, మా అన్న మా ఎంపీ గారు సానా సతీష్ గారు ఉన్నారు, కేసినేని చిన్ని గారు ఉన్నారు, ఏమండి? ఇలాంటి ఒక యంగ్ టీం వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొత్తం మన మంత్రులందరినీ కలిశారు. ఈ రాష్ట్రానికి కావాల్సిన ఏం తీసుకురావాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ఏం పని చేయాలి, అహోరాత్రులు ఇదే పని మీద ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు పనిచేసే వ్యక్తుల్ని చూసినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళని తిట్టడం ఏంటండి? ఏం బతుకండి ఇది? వాళ్ళ మీద దుష్ప్రచారం చేయటం, అదేదో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇప్పుడు లోకేష్ గారు నడిపించేస్తున్నారని జగన్ గారు గోల చేస్తున్నాడు ఏంటంటే నాకు అర్థం కాదు. పోనీ అతను ఏమైనా చేస్తున్నాడా? అతను ఏమైనా సైలెంట్గా ఉన్నాడంటే రప్ప నరికింతాడంట. 8 సముద్రాల అవతలంలో లాక్కొచ్చి గొడ్లోడు తీసి పోలీసు వాళ్ళు నిలబెడతాడట ఇక్కడ. అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడండి. అయితే వీళ్ళు మళ్ళీ చెప్తున్నాను, మేము అధికారంలోకి వస్తే పీకుతామని వాడు ఎవడన్నా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు పీకించేసుకుంటాను మీరు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో మేమున్నాం. అధికారంలోకి వచ్చాక నేను కొడతానన్నాం అనుకో, మరి అదేదో మేము కూడా ఎత్తే అయిపోద్ది కదా, ఎవడని కూడా ఎత్తే. అధికారంలోకి వచ్చాక మేము చంపేస్తామంటే మేము అదే ఆడితో మనం చంపించుకోవడం ఎందుకంటే మన అధికారంలో ఉన్నాం కదా చంపేస్తే ఎందుక దోల మాటలు? మాటే చేడు తీసుకొస్తుంది, చేసేది లేదు పీకేది ఏమీ లేదు. కానీ చంపేస్తాం అన్నారనుకో, అవతలడు కాదు భయస్తుడు అనుకో, ఒడియో ఆడు చంపేసేదాకా మనం ఉంటాం ఎందుకు, మనమే చంపేస్తే బాగుంటుంది కదా అనుకుంటారు. అర్థమవుతుందండి? ఇంత గొప్ప నిర్మాణాత్మకమైన పని ఆంధ్రప్రదేశ్ కోసం నారా లోకేష్ గారు తీసుకెళ్తా ఉంటే ఆయన అంటానికి కనీసం సిగ్గేస్తుంది ఎవరికన్నా, కనీసం బుద్ధి పనిచేస్తుందా మీకు? ఇంకా బండబుద్ధులు ఎడాలని ఉంది మిమ్మల్ని. కానీ మీరు ఇప్పుడు ఓడిపోయి ఉన్నారు కాబట్టి, బాధలో ఉన్నారు కాబట్టి నేను ఆ స్థాయిలో ఆడుకోవట్లేదు మీతోటి. కనీసం కొంచెం బుద్ధి బుర్ర వాడండియా. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళిన చచ్చిపోలేదు కదా, ఏమని బతికే ఉన్నారు కదా, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, డబ్బులు అప్పుడు సంపాదించిన డబ్బులు ములుగుతూనే ఉన్నాయి. సైలెంట్గా ఉండండి కొన్ని రోజులు. సైలెంట్గా ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది చేస్తారు. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా, అమరావతి అభివృద్ధి చెందకుండా ఎన్ని తప్పుడు పనులు చేయాలో, ఎంత దుష్ప్రచారం చేయాలో అంత చేస్తున్నారా బాబు. మీ అధికారం కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారా? మీ అధికారం కోసం ఇక్కడ పిల్లలకి ఉద్యోగాలు రానివ్వకుండా చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చాడు, 5,000 రూపాయలు ఉద్యోగాలు. మరి నారా లోకేష్ గారు వచ్చి ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు లేకపోతే కానిస్టేబుల్ ఉద్యోగాలు. ఈ గవర్నమెంట్ ఉద్యోగాల్లో 5,000తో పోల్చుకుంటే 100 రెట్లు గొప్ప ఉద్యోగాలు అవి. ఆ కుటుంబం ఎప్పుడైతే ఒకడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యాడో అతను కూడా కదండి, తరతరాలు కూడా నిలబడిపోతాయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు. అలాంటి స్థాయి పనులు చేసుకెళ్తున్నారు వాళ్ళు. అమ్మఒడు ఎవరెవరని గిలగల కొట్టేసుకున్నారు. ఇప్పుడు అందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేటప్పటికి నోరు లెక్కనెట్టుకోలో తెలియక అలా ఎవరది నర్సరాపేట వెళ్ళి గొడవలు చేయడానికి చూశారు. ఏంటి పరిస్థితి?
కనీసం ఆలోచించకుండానే అన్ని గొడవలే. పల్నాడు విజిట్ నాగమల్లేశ్వరరావు కోసం వెళ్ళాడట. గొడవలు క్రియేట్ చేయడానికి వెళ్తున్నాడు అతను బయటికి. ఇందాక ఎవడో కానీ పెట్టాడండి, జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద తాటికెళ్ళి ఇసిరి చంపిపోయాడు. తాటికెళ్ళి ఇసిరి పోనీ అమ్మ ఏం బతుకురా ఇది, ఏట్రా ఈ కామెడీ నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి జోగి రమేష్ గారిని పంపించారు. ఆ జోగి రమేష్ 100 మందిని తీసుకెళ్ళాడు. దాదాపు ఒక 20-30 వాహనాలు వేసుకుని ఇది మారణాయుధాలు పట్టుకుని వెళ్ళాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళండిరా, రేపు పిల్లలరా మీరని వదిలేసాడు. రేపు పిల్లలరా బచ్చాలరా మీరు అనుకున్నారు. అంతే తప్ప బాబు నన్ను చంపడానికి వచ్చాడు, మాకు ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు, మాకు రక్షణ ఇవ్వట్లేదు ఎక్కడైనా మాట్లాడాడు ఆయన? ఒరే తాటి చెట్టు మీద తాటికే పడితే జగన్ రెడ్డి మీద చంపేయడానికి వేసారా? ఎవడన్నా జగన్ రెడ్డి తాటికెత్తు చంపుతాడా? అంతకుముందు గులకరాయితో చంపేనా చూసారన్నారు. అది కామెడీ ఐటమ్ అయిపోయారు మీరు. ఒకే గులకరాయ విష్ణు చక్రంలోకి వెళ్ళి ముందు వెల్లంపల్లి సీన్కి, తర్వాత జగన్కి, తర్వాత వాళ్ళకి ఇలా చుట్టేసింది అన్నారు. ఎర్రి ఫ్లవర్లు అయిపోయారు ఆ రోజున. ఇప్పుడు తాటికైతే చంపేనా చూసారని ప్రచారం చేస్తున్నారు. తాటికాయ ఇసిరి చంపేస్తారా? ఇప్పుడు తాటికాయ అసలు ఎలా ఉంటుందో తెలుసా మీకు? తాటికాయ అంటే ఎంత ఉంది కదని బాంబు అనుకుంటారు అది. కానీ తాటికాయ ఇలా నేల మీద పడిందంటే ముక్కలు అయిపోద్ది. అది దాంతో కొడితే మనిషి చచ్చిపోవడం. అది కూడా ఒక ముఖ్యమంత్రిని చంపడానికి తాటికాయ ఆయుధమా? ఇలాంటి తప్పుడు క్రియేషన్స్, మ్యానిపులేషన్స్ జనాన్ని ఎక్కడో చోట నమ్మించకపోతామా? ఓ ప్రవీణ్ పగడాల కేసులో నమ్మించబోతామా? లేకపోతే ఈ తాటికాయ కేసులో నమ్మించబోతామా? లేదా నరసరావుపేట నాగమల్లేశ్వర కేసులో నమ్మించబోతామా? లేకపోతే ఇంకో దాంట్లో నమ్మించబోతాం? ఏదో ఒకటి అలా ప్రయత్నాలు చేస్తానే ఉన్నారు. ఆ ప్రయత్నాలు చేస్తూనే చచ్చేలాగా ఉన్నారు మీరు. ఆ ప్రయత్నాలు ఎవరు జనాలు నమ్మరు. అదొకటి అర్థం చేసుకుంటారు బాబు మీరు. మీ ఏడుపు, మీ ఉడుగు మొత్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఒక్క ఇంచు కూడా కదపలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే విజనరీ, ఆయనే పని రాక్షసుడు అనుకుంటే ఆయన్ని మించిపోయింది నారా లోకేష్ గారు. మీకు ఇప్పుడు చూపించిన లోకేష్ గారి పేజ్ చూడండి. ఏ రోజైనా ఆయన డెలిగేట్స్తో కాన్ఫరెన్స్లోనో లేకపోతే ఒప్పందాల్లో లేకుండా ఏ రోజైనా ఖాళీగా ఉండడమో చూడండి. అంత బాగా పనిచేసే వాళ్ళని కూడా మీరు బాగా పనిచేస్తున్నారని అలాగే మెచ్చుకునే బుద్ధి లేదు మీకు. కనీసం ఈ తప్పుడు ప్రచారం అన్న మానంటారు. తప్పున్నా గొడవలు, అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్లు, రెడ్ బుక్ అని చెప్పేసి గోల, ఎవరన్నా పరామర్శించడానికి అంటాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళని పరామర్శించడం, వాళ్ళని పరామర్శించకుండా ప్రశ్నలు వచ్చామని మా వైసీపీ వాళ్ళు ఆయన అలాగన్నారు, మా వైసీపీ వాళ్ళు వీళ్ళు ఎలాగన్నారు, మా ఇది ఎలాగన్నారు అని ఏదో టీచర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన స్టూడెంట్ లాగా అక్కడ కూర్చొని చెప్తాడేంటి? ఏం పద్ధతి అండి బాబు ఇది? ఎవరైనా చెప్పండి అండి బాబు. జగన్ గారి పద్ధతి కాదు ఇది. చంపేస్తాను పొడిచేస్తానంటాం రాజకీయం కాదు. జనాలు మళ్ళీ మూలన కూర్చోబెడితే అసలు రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేస్తారు జనాలు. ఇలాంటి రౌడీజాన్ని భయపడేవాడు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ ఉండడు. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాటు మనం చాలా రౌడీజం చేసాం. అయినా కూడా లెక్క చేయకుండా మన 11లో కూర్చోబెట్టిన జనం ఉన్న రాష్ట్రం ఇది. ఎవడని చెప్పండిరా, చూపించండిరా ఎవడికన్నా, వదిలేకండిరా అలాగా.